గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ. ఎమ్మెల్సీ స్థానం కోసం తుది వరకు ప్రయత్నించిన పంచవర్తి అనురాధకు నిరాశ మిగలగా రవిచంద్ర యాదవ్ను అదృష్టం వరించింది. ఎమ్మెల్యే కోటాలో 2, గవర్నర్ కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన టీడీపీ గవర్నర్ కోటా అభ్యర్థులను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో టీడీ జనార్దన్, బీదా రవిచంద్ర యాదవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జి శ్రీనివాసులకు పార్టీ టికెట్ కేటాయించింది. దీనికి సంబంధించిన ఫైలును నేడు లేదా రేపు గవర్నర్కు పంపనున్నారు. అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న వాళ్లలో ఒకరు అదృష్టం కలిసి రాక అవకాశం కోల్పోతే మరొకరు తొందరపాటు వల్ల అవకాశాన్నే చేజార్చుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో జూపూడి ప్రభాకర్ రావును ఎంపిక చేయాలని తొలుత భావించగా ఏపీలో ఆయనకు ఓటు హక్కు లేకపోవడంతో ఆయన తన అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో జూపూడి స్థానంలో నామినేషన్ వేయాల్సిందిగా పంచమర్తి అనురాధను అధిష్టానం ఆదేశించడంతో ఆమె తొలుత నిరాకరించి పార్టీ ఆగ్రహానికి గురయ్యారు. తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఆశలు ఫలించలేదు. కాగా ఆ స్థానంలో మరో నేత ప్రతిభాభారతికి అవకాశం కల్పించిన పార్టీ నెల్లూరు జిల్లాకు చెందిన బీదా రవిచంద్ర యాదవ్కు గవర్నర్ కోటాలో అవకాశం కల్పించింది. ఏదేమైనా ఈసారి ఎమ్మెల్సీల ఎంపికలో టీడీపీ భారీ కసరత్తే చేసి అభ్యర్థులను ఎంపిక చేసింది.